మనం దేవుని యొక్క చిత్తంలో నడుస్తుంది సార్. అది కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, సంతోషమైన, సమాధానమైన, సమస్యలైనా తెలియదా దేవుని యొక్క సంకల్పంలో, చిత్తంలో మనం ముందుకు సాగిపోతూనే ఉంటే సార్, తప్పనిసరిగా ఆయన మనం వెచ్చించడానికి, మనల్ని దీవించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని బలపరచడానికి, మన ప్రతి అవసరాలు తీర్చడానికి, మన బలహీనత నుంచి ఆయన మనల్ని విడిపించడానికి ఆయన సమర్థుడు, శక్తివంతుడు. ఆమేన్. హల్లెలూయా. వాక్యము ఎక్కడుంది? హృదయంలో ఉన్నది కాబట్టి ఆ వాక్యము సమస్య వచ్చినప్పుడు ఆ వాక్యమే వాళ్ళని బలపరుస్తుంది కాబట్టి, ఆ వాక్యం వాళ్ళని ఓర్పులని నడిపిస్తుంది కాబట్టి వాళ్ళ అవసరం పడడానికి వీలనేది ఉండదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలమైన దేవుని నమ్మిన తర్వాత దేవుని వాక్యానుసారముగా జీవించడానికి, దైవ చిత్తములో జీవించడానికి మనం ముందుకు చాలా ఇష్టపడే వారిగా మనం